IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇరాన్లో ఉన్నటువంటి అణు రియాక్టర్లు అంటే అణుబాంబులు తయారు చేసేటప్పుడు యురేనియం శుద్ధి చేసే చోట్ల ఉండేటటువంటి అణు రియాక్టర్ ఇది ఒక్కటి పేలిందంటే హిరోషిమా నాగసాకి అవుతుంది. కనీసం ఒక 60-70 కిలోమీటర్లు బూడిద మిగులుతుంది. మనుషులు రక్తం కక్కు చచ్చిపోతారు, ముక్కలు చెక్కలైపోతారు. హిరోషిమా నాగసాకిలో ఒకప్పుడు చూసినాయి. ఆ మధ్యన కూడా జపాన్లో అణు రియాక్టర్ ఫెయిల్ అయ్యి పెద్ద ప్రమాదం అయింది. ఇప్పుడు అక్కడ అణు రియాక్టర్లను పేల్చల అమెరికా. అణు స్థావరం క్లోజ్ కావాలి, అది కొండలోనే క్లోజ్ కావాలని చూసింది, కానీ రియాక్టర్లను పేల్చల. ఇది జరగల, అది జరగల. కాబట్టి రేడియేషన్ డిటెక్షన్ లేదు. ఫైనల్గా అణు స్థావరాలు సేఫ్గా ఉన్నాయి. కాకపోతే ఓపెనింగ్ చేయడానికి వీలు లేనటువంటి ముఖద్వారాల్ని మూసేశారు వీళ్ళు, అంతే. దాంతోపాటు అణ్వస్త్రాలు తయారు చేయబోము అన్న హామీ మాత్రం ఇప్పుడు ఇరాన్ ఇస్తోంది.